యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. రీసెంట్‌గా నాకు తెలిసిన వరలక్ష్మి ఆంటీ అన్న ఆవిడకి గ్రూప్‌లో పోస్ట్ చేసిన ఆవిడకి యూట్రస్ రిమూవల్ సర్జరీ అయింది. దేవుని మహాకృపను బట్టి సర్జరీ చాలా అద్భుత రీతిగా జరిగింది. ఆంటీ కూడా కోలుకున్నారు. అది మొదటి సాక్ష్యం. రెండో సాక్ష్యం వచ్చేసి నిన్న మనకి జనరల్‌గా యూత్ మీటింగ్ జరుగుతుంది కదా! నిన్న ఈవినింగ్ హాస్టల్‌లో 6:00కి ప్రిపేర్ అయిపోయాను. త్వరగా వెళ్ళిపోవాలి అని. కరెక్ట్‌గా మా ఫ్రెండ్ 6:10కి కాల్ చేసి 2 ఇయర్స్ మీట్ అయ్యాను. అంటే మా ఫ్రెండ్ నేను 2 ఇయర్స్ అయింది మీట్ అయ్యి. నేను వస్తున్నాను కలుద్దాం అన్నాడు. మా పక్కన ఫ్రెండ్షిప్, ఓ పక్కన యూత్ మీటింగ్. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ దరిద్రుడు ఇప్పుడే ఫోన్ చేయాలా? మళ్ళీ ఇప్పుడు కలవకపోతే మళ్ళీ నేను నాకు కుదరదు మరి చూసుకో అన్నాడు. ఇలా ఏం చేయాలి అని అర్థం కాలేదు. మా పక్క నుంచి యూత్ మీటింగ్‌కి వచ్చేసాను. హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్‌లో బయలుదేరుతాను అన్నాడు. వీడి ప్లాన్స్ ఎప్పుడు రాంగ్‌గా ఉంటాయి కదా అనుకుని ప్రభువా ఇది రాకపోతే బాగుండు అనుకుంటే నా పక్క నుంచి వస్తే బాగుండు అనుకున్నాను. ఎలా అయితేనో ఒక సాంగ్ పాడేసి వెళ్ళిపోయాను. ఒక 15 మినిట్స్ ఉండి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మన అమీర్పేట్, సత్యంది మాల్, ఆ మగ చాయ్‌ని తాగేసి తిరుగుతున్నాం 2 అవర్స్. తాగుతున్నాను కానీ అది తెలియని ఒక బాధ. మిస్టేక్ చేస్తున్నాను. యూత్ మీటింగ్‌కి అటెండ్ అవ్వకుంటే ఎంజాయ్ చేసుకునే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. తర్వాత మా ఫ్రెండ్ అన్నాడు, "అరే సరే కూకట్పల్లి మా రూమ్‌కి వెళ్దాము. ఇప్పుడు హాస్టల్‌లో ఉంటున్నావు కదా! నీకు కొంచెం రిలీఫ్‌గా ఉంటదని" కూకట్పల్లి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ 10 అయిపోయింది. కూకట్పల్లి వెళ్ళేటప్పుడు దారిలోని ఏమైందంటే బైక్ పంచర్ అయిపోయి మిడిల్‌లో ఆగిపోయింది. ఆ రూమ్‌కి ఆ బైక్‌కి 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్. అప్పటికి నేను మధ్యాహ్నం 2 కిలోమీటర్స్ నడిచాను. 4 కిలోమీటర్స్ అలా తోచుకుంటూ వెళ్ళాను. అనుకున్నాను, ప్రభువా నేను యూత్ మీటింగ్‌కి అటెండ్ అవ్వకుండా ఇక్కడ బాగా తిరిగాను. నాకు బాగా జరిగింది అనుకున్నాను. అయితే ఏంటి ఈ లోపల రూట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి మా ఫ్రెండ్ నేను కూడా 2 కిలోమీటర్స్ తప్పిపోయామనమాట. ఒక పక్క విపరీతమైన కుక్కలు, ఎవ్వరూ లేరు చీకట్లో. నాకు కుక్కలంటే చాలా భయం అసలు. ఈ లోపల మళ్ళీ నేను ర్యాపిడో బుక్ చేసుకొని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అప్పుడు అనుకున్నాను, అంటే మన జీవితంలో ఫస్ట్ దేవుడు ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాని ఫ్రెండ్షిప్ ఇవన్నీ చూసి నిన్న ఏమైంది అనవసరంగా టైం వాల్యుబుల్ టైం మిస్ అయ్యాను. యూత్ మీటింగ్ మెసేజ్ మిస్ అయ్యాను. మార్నింగ్ అన్నారు, మార్నింగ్ క్లాస్ సర్వీస్కి వెళ్ళిపోతాను నేను. మరి ఇక్కడ ఈరోజు సండే మాకు వర్క్షిప్ ఉంటుందంటే లేవడమే 9:30కి లేచాను. పోయిన ప్రేయర్ వాళ్ళకి ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇందాక రీసెంట్గా 4కి వచ్చాను. నాకు తెలియని రిగ్రెట్ ఫీలింగ్ వచ్చింది. నైట్ మిస్ అయిపోయాను, మార్నింగ్ కూడా అంటే పాసిబిలిటీ ఉంటే రాలేకపోయాను కదా. ఇంకెప్పుడు నేను అలా సర్వీసెస్ మిస్ చేస్తాను. ఫస్ట్ ఉంటాను, ఈవినింగ్ ఉంటాను. అయితే వచ్చాను కానీ ఒక తెలియని తప్పు చేశాను. ఒక తెలియని బాధ, ఏడుపోవడే తప్పు నిజం చెప్పుకోవాలంటే. అప్పుడు మన సిస్టర్స్ హల్లెలూయా అని ఒక సాంగ్ పాడారు చూసారు. హృదయమును ఆ పాట విన్నాక నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు. అంటే ఈ చిన్న నేను నాకు తీర్మానం చేసుకున్నాను అనమాట. ప్రభువా నేను ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయను. ఫస్ట్ నీకు ఇంపార్టెన్స్ ఇస్తాను. ఏదో సంథింగ్ ఏదో క్యాజువల్ మీటింగ్ ఇది కాదు. అంటే దీన్ని బట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఫస్ట్ జీసస్ ఇస్ ఇంపార్టెంట్. మళ్ళీ రిగ్రెట్ అయ్యి అదంతా టైం వేస్ట్. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు దీవించుకుంటారు.